దర్శన్ వాళ్ళు తినే భోజనంలో విషం కలిపానని సమీర శరణ్యకి ఫోన్ చేసి చెప్పడంతో శరణ్య డైనింగ్ టేబుల్ దగ్గరున్న భోజనం మొత్తాన్ని కూడా విసిరి కొడుతుంది. వేడివేడి సాంబార్ అనన్య చేతి మీద పడడంతో అప్పుడు కాంచన శరణ్య కావాలని వేడివేడి సాంబార్ని నా బిడ్డ మీద పడేలాగా చేసింది అని చెప్పి గొడవ చేస్తూ ఉంటుంది. దాంతో ఎవరో భోజనంలో విషం కలిపారట, అందుకే నేను భోజనాన్ని విసిరేశాను, ఆ కంగారులో సాంబార్ అక్క మీద పడిపోయింది అని చెప్పి శరణ్య అంటూ ఉంటే అప్పుడు కాంచన ఏంటమ్మాయి నువ్వు అనేది, కావాలని ఇలా చేసింది కాక ఇప్పుడు అబద్ధాలు చెప్తున్నావా? భోజనంలో నిజంగా విషం కలిపుంటే ఈ పిచ్చి దానికి ఇప్పటి వరకు నేను తినిపించాను కదా, మరి దానికి ఏదో ఒకటి అవ్వాలి కదా అని చెప్పి కాంచన అంటూ ఉంటుంది. దాంతో లీలావతి అమ్మ శరణ్య ఏంటమ్మా ఇది, చూసుకోవాలి కదా, అయినా ఇంతమంది ఉన్న ఇంట్లో విషం ఎవరు కలుపుతారు అని చెప్పి ఈసారైనా జాగ్రత్తగా ఉండంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక శరణ్య బాధపడుతూ ఉంటుంది. అప్పుడు ఆనంద అమ్మ శరణ్య నువ్వేమీ బాధపడుతూ, నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు, విషం కలిపానని ఆ ఫోన్ ఎవరు చేశారో నేను కనుక్కుంటాను అని చెప్పి ఆనంద శరణ్యకి ధైర్యం చెప్తుంది. మరోపక్క సరోజీరావు గారు ఆనందకి ఫోన్ చేస్తారు. ఆనంద్ గారు, మీ అమ్మాయి జాతకం మా అబ్బాయి జాతకం పాలు పంచదారలాగా కలిసిపోయాయి. మా అబ్బాయి కూడా లహరిని ఎప్పుడెప్పుడు పెళ్లి చేసుకుందామా అని తొందరపడుతున్నాడు. లహరి మా ఇంటికి వస్తున్న వేళ విశేషం, మా వాడికి ఇన్స్పెక్టర్గా జాబ్ కూడా వచ్చిందని వనజారావు అంటూ ఉంటే చాలా సంతోషం వనజారావు గారు అని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. ముహూర్తాలు ఎప్పుడు పెట్టుకుందామని చెప్పి వనజారావు అడుగుతూ ఉంటే మీరు ఎప్పుడంటే అప్పుడే మేము కూడా రెడీగా ఉన్నాము, ఈరోజే పంతులు గారిని పిలిపించి ఆయనతో కూడా ఒకసారి మాట్లాడతామని చెప్పి ఆనంద అంటూ ఉంటుంది. మరోపక్క సత్య ఇన్స్పెక్టర్గా జాబ్ రావడంతో వనజారావు దగ్గరికి వస్తాడు. అమ్మ, ఆనంద్ భైరవి గారికి ఫోన్ చేశావా? పెళ్లి ముహూర్తాలు పెట్టడం వరకు బాగానే ఉంది, కానీ మహేష్ ఎక్కడికి వెళ్ళాడో తెలియదు కదమ్మా అని చెప్పి అంటూ ఉంటే మొదటి నుండి వాడికి సర్ప్రైజ్లు ఇవ్వడం అలవాటే కదా అని వనజారావు అంటూ ఉంటుంది. అమ్మ, తమ్ముడు లేకుండా నా పెళ్ళి జరగకూడదమ్మా, ఎందుకంటే నా పెళ్లి కోసం నాకంటే ఎక్కువగా తమ్ముడు మహేషే కలలు కన్నాడు అని చెప్పి సత్య తన తమ్ముడు మహేష్ గురించి వనజారావుతో మాట్లాడుతూ ఉంటాడు. మరోపక్క ఆనంద భైరవి వనజారావు ఫోన్ చేసి ముహూర్తాలు పెట్టుకుందామని చెప్పడంతో ఆనంద ఎంతో సంతోషంగా రోహిత్ దగ్గరికి వచ్చి, రోహిత్, వనజారావు గారు ఫోన్ చేశారు, వాళ్ళ అబ్బాయి సత్యకు పోలీస్ ఇన్స్పెక్టర్గా జాబ్ వచ్చిందట, లహరికి సత్యకు ఎప్పుడు పెళ్లి చేద్దామని అడుగుతున్నారు అని చెప్పి అంటూ ఉంటే చాలా సంతోషం పిన్ని, త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్లి జరిపించేద్దామని చెప్పి రోహిత్ అంటూ ఉంటాడు. మరోపక్క శరణ్య ఇంట్లో పూజ చేస్తూ ఉంటుంది. అందరూ కూడా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. శరణ్య దేవుడికి దండం పెట్టుకుంటూ, దేవుడా మా అక్కకు పిచ్చి త్వరగా నయం అవ్వాలి, అలాగే తను మంచిగా మారిపోయిన తర్వాత ఎదుటి వాళ్ళ కాపురాలను కూల్చాలన్న అక్క బుద్ధి కూడా మాయమైపోవాలి అని చెప్పి శరణ్య అందరికీ హారతి ఇచ్చిన తర్వాత ఆ హారతి ప్లేట్ని టేబుల్ మీద పెట్టి ఇంతలో ఫోన్ రావడంతో అక్కడి నుండి వెళ్తుంది. ఇప్పుడు నా పిచ్చి క్యారెక్టర్ని ఎలా వాడుకుంటానో చూడమ్మా అని చెప్పి అనన్య కావాలని తన చీరను కాల్చుకుంటుంది. దాంతో కాంచన కేకలు వేస్తూ ఈ శరణ్య కావాలని నా బిడ్డను చంపాలని చూసింది, అల్లుడు గారు సమయానికి రాకపోయి ఉండుంటే నా బిడ్డ అగ్నికి ఆహుతయి ఉండేది అని చెప్పి కాంచన శరణ్య మీద నిందలు వేస్తూ ఉంటే అప్పుడు ఆనంద భైరవి ఏం మాట్లాడుతున్నావు కాంచన, నువ్వు శరణ్య అనన్యను చంపాలని అనుకోవడం నువ్వు కల్లారా చూసావా, శరణ్య తన చీరకు నిప్పు పెట్టడం నువ్వు చూసావా అని ప్రశ్నిస్తూ ఉంటే అప్పుడు కాంచన తడబడుతూ ఉంటుంది. అనన్యకున్న పిచ్చి వల్ల తనే చీరను కాల్చుకొని ఉండొచ్చు కదా అని చెప్పి ఆనంద అంటూ ఉంటే అమ్మ శరణ్య ఏంటమ్మా ఇది, జాగ్రత్తగా ఉండాలి కదా అని లీలావతి అంటూ ఉంటుంది. ఇక రోహిత్ కాంచన మీద మండిపడుతూ అనన్య చేసిన తప్పుకి అనవసరంగా శరణ్య మీద నిందలు వేయడం కరెక్ట్ కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత శరణ్య లాన్లో నిలబడి ఆలోచిస్తూ ఉంటే దర్శన్ శరణ్య దగ్గరికి వచ్చి, శరణ్య జరిగిన దాంట్లో నీ తప్పు లేదని తెలుసు, కానీ ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటున్నానని దర్శన్ అంటాడు. ఏమండి, ఇందాక మీకు చెప్పాను కదా ఫోన్ వస్తే హారతి ప్లేట్ని అక్కడ పెట్టేసి వెళ్ళిపోయానని, అక్కడ వరకు నాకు తెలుసు, ఆ తర్వాత ఏం జరిగిందో నిజంగా నాకు తెలియదండి అని చెప్పి శరణ్య అంటూ ఉంటే ఇక అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద భైరవి శరణ్య మాటలు వింటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.